హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఆకుకూరలతోటి ఎప్పుడు పప్పు, ఫ్రై, కూర అలాంటివే కాకుండా ఇలా ఒకసారి పులావ్ ట్రై చేయండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. కొంతమంది పిల్లలు ఆకుకూరలు తినరు కదండి, ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ బాస్మతి రైస్ లేకపోతే రెగ్యులర్గా వాడుకునే రైస్ వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు నీళ్లు పోసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు కడుక్కోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దు, బియ్యం విరిగిపోతాయి. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి. ఈ పులావ్ కోసం నేను ఇక్కడ ఒక 6 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. నేను చూపించిన క్వాంటిటీలో తీసుకోండి. కొంచెం తోటకూర, ఒక గుప్పెడు పాలకూర, ఒక గుప్పెడు గోంగూర, ఒక గుప్పెడు పుదీనా, కొంచెం మెంతికూర వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, చేదొస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇప్పుడే తీసుకోండి. పొట్టు ఒలిచిన ఒక 10 వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఈ ఆకుకూరలన్నిటినీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలండి, ఇంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. అలాగే మనం తీసుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని ఇలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఇలా నీళ్లు పోసుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కాగనివ్వండి. ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోండి. పిల్లలు తినేది కదండి, ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో, అందుకని నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా వేడి నీళ్ళల్లో ఉంచి స్ట్రైనర్లో వేసేసి చన్నీళ్ళు పోసేసి గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులావ్కి ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది కొంచెం వేడయ్యాక ఒక 4 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక చిన్న జాపత్రి, 5 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 5-6 మిరియాలు, 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోండి. ఒక పెద్ద ఇలాచి, ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోండి సిమ్లో పెట్టి. ఈ స్పైసెస్ అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు అనేది ఇలా వేగిపోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని అంతా వేసేసుకోండి. అంతా వేసేసుకొని ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. టమాటా ఇలా కొంచెం ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనిలోకి తరిగి పెట్టుకున్న గోంగూర, పాలకూర, తోటకూర, మెంతికూర, పుదీనా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నీళ్ళేమీ లేకుండా పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూతను పెట్టేసి ఈ ఆకుకూరని ఉడికించుకోండి. ఈ ఆకుకూర ఉడికేలోపు ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున మొత్తం 6 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని బాగా మరిగేటట్టు మరిగించండి. నేను ఆ క్లిప్ చూపించలేదండి. ఇప్పుడు ఆకుకూరలు చూసారా, ఇలా అంతా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసేసుకొని ఈ మసాలా అంతా ఈ ఆకుకూరకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకోండి. అలాగే వేడి నీళ్ళను కూడా పోసేసుకోవాలి. ఇప్పుడే
ఇదంతా ఒకసారి నిదానంగా కలుపుకోండి. ఎలా అంటే అలా కలిపితే రైస్ అనేది విరిగిపోతుందండి. చూసారా, ఇలా నిదానంగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇలా అంతా జ్యూస్ పిండేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకొని ఒకసారి ఇదంతా మళ్ళీ నిదానంగా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చిన్నగా ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టండి. మీ దగ్గర ఏదైనా పాత పెనం ఉంటుంది కదా, అది ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా హీట్ ఎక్కాక మళ్ళీ అన్నం గిన్నెను ఈ పెనం మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి నేను. చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఎమ్మటే కదిలించొద్దు. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఆకుకూర పులావ్ రెడీ అయిపోతుంది. హెల్దీ అండ్ టేస్టీ ఆకుకూర పులావ్ని మీరు మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.